పోలవరం బ్యూటిఫికేషన్ పై అధికారులు, ఆర్కిటెక్చర్స్ ఏజెన్సీ ప్రతినిధులతో మంత్రి నిమ్మల రామనాయుడు సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలో 10,000 ఎకరాలను లైడార్ సర్వే చేసి టూరిజం హబ్ గా డిజైన్ చేస్తున్నామని మంత్రి చెప్పారు. చంద్రబాబు ఆదేశాలతో పోలవరం రైట్, లెఫ్ట్ బ్యాంకులను కలుపుతూ బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నట్లు వివరించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి పాపికొండల మీదుగా భద్రాచలం వరకు టూరిజం హబ్ గా మార్చేలా నిప్పాన్ కోయ్ ఏజెన్సీ ఇచ్చిన పలు డిజైన్లను మంత్రి రామనాయుడు పరిశీలించారు. గోదావరి హెరిటేజ్ తెలిసేటువంటి విధంగా ఒక వాటర్ స్పోర్ట్స్, ఒక టెంపుల్ టూరిజం, ఒక రిసార్ట్స్, ఒక హట్స్, ఒక ట్రక్కింగ్, ఇట్లా అమ్యూజ్మెంట్, ఒక రోప్వే, ఇట్లా అన్ని రకాలుగా భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టు ఒక హబ్గా, ఒక టూరిజం హబ్గా మలచాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ రివ్యూ జరిపి ఈ యొక్క డిజైన్స్ అన్నింటినీ కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి ఆయన ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు, మార్పుల్ని అన్నింటినీ కూడా పరిగణలో తీసుకుని ఆయన ఆమోదించిన తర్వాత ఈ భవిష్యత్తులో ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుని 27కి పూర్తి చేయడంతో పాటుగా భవిష్యత్తులో ఈ యొక్క ప్రాజెక్టుని ఒక టూరిజం హబ్గా మార్చేటువంటి విధంగా కూడా ఈ యొక్క ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం.